లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభలో వాడివేడిగా చర్చ సాగింది. అలాగే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మధ్య పెద్ద ఎత్తున డైలాగ్ వార్ నడిచింది. కాగా రవిశంకర్ తన ప్రసంగంలో పదే పదే రాహుల్ పేరును ప్రస్తావించారు. దీనిపై రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చ జరగాల్సింది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహరించిన తీరుపైనే అని రాహుల్ క్లారిటీ ఇచ్చారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కాగా చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ పదే పదే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ ప్రస్తావన తీసుకొచ్చారు. భారత్, అమెరికా మధ్య ఇటీవల వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో అమెరికాకు ప్రధాని నరేంద్ర మోదీ సరెండర్ అయిపోయారని రాహుల్ గాంధీ గతంలో ఘాటు ఆరోపణలు చేశారు. కాగా సదరు ఆరోపణలను రవిశంకర్ ప్రసాద్ పదే పదే ప్రస్తావించారు. అంతేకాదు, అమెరికాకు భారత్ లొంగిపోయిందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్ ప్రసంగాన్ని రాహుల్ గాంధీ అడ్డుకున్నారు. రవిశంకర్ తన ప్రసంగంలో పదే పదే తన ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ వెల్లడించారు. అవిశ్వాస తీర్మానాన్ని పక్కదారి పట్టించడానికి బీజేపీ ఎంపీ తన పేరును ప్రస్తావిస్తున్నారని రాహుల్ గాంధీ ఎదురుదాడి చేశారు. సభ నిర్వహణకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహరించిన తీరుకు నిరసనగానే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాయన్నారు. చర్చ జరగాల్సింది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహరించిన తీరుపైనే అని రాహుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదాలో తాను సభలో మాట్లాడడానికి ప్రయత్నిస్తే అందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వలేదన్నారు ఆయన. అంతేకాదు, ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాలను ప్రస్తావించడానికి తాను ప్రయత్నిస్తే అందుకు కూడా స్పీకర్ ఓం బిర్లా తనకు అనుమతి నిరాకరించారని రాహుల్ గుర్తు చేశారు. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదాలో ఉన్న వ్యక్తికి సముచిత గౌరవం ఇవ్వాల్సిన బాధ్యతను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విస్మరించారని రాహుల్ గాంధీ ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే అవకాశం కూడా స్పీకర్ ఓం బిర్లా తనకు ఇవ్వలేదని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే హక్కు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదాలో తనకుందని ఆయన వెల్లడించారు. అయితే రాజ్యాంగబద్ధంగా తన హక్కును స్పీకర్ ఓం బిర్లా లాగేసుకున్నారని రాహుల్ ఘాటు ఆరోపణలు చేశారు. అలాగే సభ నిర్వహణలో స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని అందరూ ఆశిస్తారని రాహుల్ వెల్లడించారు. అయితే స్పీకర్ ఓం బిర్లా వ్యవహరించిన తీరు అందుకు భిన్నంగా ఉందన్నారు. ఓం బిర్లా తన హోదాను మర్చిపోయి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేయడమే పనిగా పెట్టుకున్నారని రాహుల్ నిప్పులు చెరిగారు. కాగా రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తోసిపుచ్చారు. అమెరికాకు లొంగిపోయే నైజం ప్రధాని నరేంద్ర మోదీది కాదన్నారు ఆయన. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి ఇటువంటి అవాస్తవ ఆరోపణలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ ఎదురుదాడి చేశారు. అంతేకాదు, అసలు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం లేదని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. కేవలం రాహుల్ గాంధీ ఇగోను సంతృప్తిపరచడానికే కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా అవిశ్వాస తీర్మానాన్ని సభలో కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులపై 118 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసినట్టు తెలిసింది. కాగా అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశపెడుతున్న సందర్భంగా తమ ఎంపీలకు ప్రతిపక్షాలు విప్ జారీ చేశాయి. అవిశ్వాస తీర్మానం సందర్భంగా తప్పకుండా సభకు హాజరు కావాలని తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. కాగా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటెయ్యాలని తృణమూల్ కాంగ్రెస్ చివరి క్షణంలో నిర్ణయం తీసుకుంది. కాగా రాజకీయంగా కాంగ్రెస్తో తృణమూల్ కాంగ్రెస్కు కొంతకాలంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి.